కాళేశ్వరంతో ఒకప్పుడు నిండుకుండలా జలసవ్వడి చేసిన గోదావరి కాంగ్రెస్ పాలనలో నేడు ఎడారిలా మారింది. ఒకప్పుడు పుష్కలంగా నీళ్లుండడంతో రామగుండంలో తెప్పల పోటీలు నిర్వహిస్తే ఇప్పుడు ఎడారిలా మారిన తీరును ప్రజలకు తెలిసేలా కబడ్డీ, ఖోఖో, క్రికెట్ పోటీలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కోరుకంటి చందర్ కేసీఆర్ ను బద్నాం చేసేందుకు రైతులను కాంగ్రెస్ బలి చేస్తోందని ఆయన మండిపడుతున్నారు. ఇప్పటికైనా నీళ్లివ్వకుంటే మరో రైతు ఉద్యమం తప్పదంటున్న కోరుకంటి చందర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రజల సాగు తాగునీటి కష్టాలు తీర్చడానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి గోదావరిని జీవధారగా మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారికి వస్తున్నటువంటి పేరును బదనాం చేయాలనే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది. ఒక కుంగినటువంటి 2 పిల్లల సాకుగా చూపించుకొని కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఎండబెట్టడం జరిగింది. తద్వారా గోదావరి అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. 365 రోజులు నిండు కుండలా ఉన్నటువంటి గోదావరితోటి రైతులంతా కూడా 2 పంటలు కూడా సంతోషంగా ఆనందంగా పండించుకున్నటువంటి పరిస్థితులు నాడు చూసినాం. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో గోదావరి అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి, సాగునీళ్ళు లేక రైతులంతా కూడా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వర్షాకాలం కూడా ఆలస్యంగా వచ్చింది. ఈ సంవత్సరం వర్షాలు కూడా పడని పరిస్థితి. ఇప్పటికే రైతులు సైతం 2 సార్లు కూడా వరి నాట్లు వేసుకున్నటువంటి పరిస్థితి. వరి నారును కాపాడుకోవడానికి బిందెలతోటి నీటిని కూడా వరిని తడుపుకుంటూ కూడా కాపాడుకుంటూ రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మత్స్యకారులకు ఉపాధి కూడా పెరిగినటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లా గోదావరి కని వద్ద ఉన్నటువంటి గోదావరిలో కూడా అప్పటి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇక్కడ ఉన్నటువంటి గోదావరిలో నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిలో మత్స్యకారులకు అలాగే తెప్పల పోటీలు, పడవల పోటీలు నిర్వహించినటువంటి పరిస్థితులు నాడు దర్శనమించాయి. కానీ ఇప్పుడు ఇదే ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా గోదావరి కని వద్ద ఉన్నటువంటి గోదావరి నదిలో ఉన్నాం. నాడు పడవల పోటీలు నిర్వహించినటువంటి కోరుకంటి చందర్ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజలకు వివరించడానికి ఎండిన గోదావరిలో కూడా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. కబడ్డీ, ఖోఖోతో పాటుగా క్రికెట్ పోటీలో కూడా నిర్వహిస్తూ కూడా ఎండిన గోదావరిని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలను కూడా ప్రజలకు వివరించేందుకు కూడా ఈ యొక్క నిరసన చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే చెప్పండి, ఏంటి అసలు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ ఆటల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, అపర భగీరథులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆ రోజు ఈ నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగినటువంటి ఒక ఉద్యమంలో నీళ్ల కోసం మొట్టమొదలుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలని చెరువుల పూడికి తీత నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించేటువంటి ఒక విధంగా కృషి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం చేసిండ్రు. నేను 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో నిండుకుండలాగా గోదావరి ఉన్నది. ఆనాడు ఈ గోదావరిలోనే తెప్పల పోటీలు, పడవల పోటీలను ఈ యొక్క ప్రాంతంలో ఇదే స్థలంలో మేము నిర్వహణ చేసినాం. ఇలా కేసీఆర్ కప్పు పేరిట ఆ రోజు యొక్క టోర్నమెంట్ను మేము పెద్ద ఎత్తున నిర్వహించినాం. 3 ఏళ్ల పాటు నిర్వహించినాం. కరోనా సమయంలో తప్ప 3 ఏళ్ల పాటు నిర్వహించినాం. ఈరోజు పరిస్థితి గోదావరి ఎండిపోయింది. మా పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి. మా తలాపున పారుతుంది గోదావరి, మా చేను మా చిలక ఎడారని ఆనాడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సదాశివుడు గారు మూర్మూరు వాస్తవ్యులు పాటలు పాడినారు. ఆ పాటలు మళ్ళీ ఇలా పాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆనాడు ఎన్నికల సమయంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్లు కూలిపోయినాయి అని చెప్పేసి ఎన్నికలు 3 రోజులు ఉన్నదనగానే వీడియోలు వైరల్ చేసి ప్రజలందరూ కూడా నమ్మించేటువంటి విధంగా కూలిపోయిందట ఈ యొక్క కాళేశ్వరం అని చెప్పేసి నమ్మించి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి విధంగా లక్ష కోట్లు మింగిర్రు బీఆర్ఎస్ పార్టీ అని అబద్ధపు ప్రచారాలు చేసిరు. ఆ అబద్ధపు ప్రచారాలను ఇలా చూసినట్టయితే అవన్నీ అబద్ధ ప్రచారాలని ఇలా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఈ నమ్మేటువంటి ప్రజలను ఇంకా వాళ్ళను నమ్మించేందుకు గత 20 నెలలుగా ఈ గోదావరిని ఎండబెట్టిండ్రు. ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి 2 పిల్లర్లు మాత్రమే కూలిపోయినాయి. 225 పిల్లర్లలో ఈ యొక్క 2 పిల్లర్లు కూలిపోతే ఎల్ఎన్టీ సంస్థ కూడా మేము దాన్ని రిపేర్ చేస్తామని కూడా లెటర్ పెట్టింది. అయినా కూడా వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా కమిషన్ అనేసి, ఆ కమిషన్లో ఏముంటుందండి? ప్రాజెక్టు
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని అక్కడ నీటి లభ్యత ఉన్నటువంటి మేడిగడ్డలో ఈ యొక్క ప్రాజెక్టును ప్రాణహితలో ఉన్నటువంటి ప్రాణహిత జీవధార కాబట్టి తెలంగాణకు కాళేశ్వరం కూడా జీవధార చేయాలనేటువంటి లక్ష్యం కొద్దీ కాళేశ్వరంను నిర్మాణం చేస్తే అంటే ఇప్పుడు కూడా ప్రాణహిత పుష్కలంగా వస్తుంది. సుమారు లక్షల క్యూసెక్ల నీళ్లు కూడా సముద్రం పాలవుతుంది. నీటిని అసలు ఎత్తుకునే అవకాశం ఉందా లేదా? ఉన్నప్పుడు ఎందుకు నీటిని ఎత్తిపోస్తలేరు? పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? ఇట్లా గోదావరిని ఎండబెట్టడం ఏమనుకోవచ్చు, మనం ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు మేము ఈ మధ్య కాలంలో కన్నెపల్లి పంప్ హౌస్ కూడా వెళ్ళడం జరిగింది. 1,48,000 క్యూసెక్లు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. మేము అదే డిమాండ్ చేసాం, కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేయొచ్చు, వాటిని లిఫ్ట్ చేయొచ్చు అని అంటే వాళ్ళు ఏదో కారణాలు ఏదో కథలు. ఇలా రైతులన్నీ కూడా అంగలారుస్తున్నారు. ఇలా వర్షాకాలం సగం అయిపోయింది, ఇప్పటికీ పొలాలలో చెరువులలో నీళ్లు లేవు. ఎక్కడ చూసినా కూడా ఇలా గోదావరి ఎండిపోయింది. రేపు మళ్ళీ వర్షాలు పడతాయని ఎదురు చూస్తారు. రేపు వర్షాలు పడకపోతే పరిస్థితి ఏంది? నీ ఉద్దేశము కేసీఆర్ గారి మీద కోపం ఉండవచ్చు, బీఆర్ఎస్ మీద కోపం ఉండవచ్చు కాక, కానీ రైతుల మీద నీకు కోపం ఎందుకు? పంటలన్నీ ఎండిపోతున్నాయి కదా. ఈ తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణ, మేము కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ గిందుకోసమేనా అని ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో మేము ఆ కన్నెపల్లి పంప్ హౌస్ మొన్న మేము ముట్టడి చేసినాం. ఇవాళ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఇక్కడనే తెప్పల పోటీలు చేసినటువంటి ఈ యొక్క స్థలంలోనే ఇలా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు, ఖోఖో పోటీలను ఇలా మేము నిర్వహిస్తాను. ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని నిరసనగా ఈ యొక్క పోటీలను నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి, ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. రైతులందరినీ కూడా ఇలా ఆదుకోవాలని రైతుల పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము ఈ ప్రభుత్వాన్ని, ఈ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల్లారా ఈ ప్రభుత్వానికి తిరుగుబాటు చేయక తప్పదు. ప్రజల్లారా రేపటి కాలంలో మరొకసారి ఈ నీళ్ళ కోసం పోరాటం చేయక కూడా తప్పదు. మనమందరం కూడా నడుం బిగిద్దాం. ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా బుద్ధి వచ్చేటువంటి విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఊర్లలోకి వస్తే, గ్రామాలలోకి వస్తే మీరు తప్పకుండా వాళ్ళను ప్రశ్నించండి, వాళ్ళను తరమండి. కాళేశ్వరం గోదావరిని నింపిన తర్వాతనే మీరు రావాలని ఇలా ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలోనే ఇక్కడ నిరసనగా ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాం. ఇది కోరకంటి చంద్ర చెప్తున్నటువంటిది. ఏదైతే నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిలో ఎక్కడైతే పడవల పోటీలు నిర్వహించామో ఇదే చోట ఈరోజు ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఎండిన గోదావరిని ప్రజలకు అర్థమయ్యే విధంగా, ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా కూడా క్రికెట్ అలాగే కబడ్డీ, ఖోఖో పోటీలు కూడా నిర్వహిస్తున్నాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. వెంటనే గ్రామాన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామాల్లోకి స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టేటువంటి పరిస్థితులు కూడా రానున్నాయి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి గోదావరిని నింపాలి, పంపులు ఆన్ చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఉధృతం కాక తప్పదు, మరొక రైతు ఉద్యమం చేయక తప్పదంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరి నది నుండి.